ఫ్రెండ్స్, నేను మీ ప్రియప్రసాద్. ఈరోజు నేను మీకు చేలల్లో దొరికే ఆకుకూరలను చూపించబోతున్నానండి. దీని పేరు చెంచల కూర. ఇది మనము కూర వండుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసినది. ఈ చెంచల కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెల మీదకి చాలా బాగుంటుందండి. చూడండి, మా పత్తి చేలో ఈ చెంచల కూర చాలా చక్కగా ఉన్నది. మాకు చాలా ఇష్టమండి ఇది. మా వారు కూడా ఈ చెంచల కూరని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చూసారా, ఎక్కడ చూసినా కానీ ఈ ఆకుకూరలే ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. దీనిని బొక్కెన కాడ అంటారు. దీన్ని కూడా కూరల్లో వేసుకుంటారండి. ఆకుకూరలతో పాటుగా దగ్గర అనేక రకమైన ఆకుకూరలు మన పంట చేలలో దొరుకుతూ ఉంటాయి. ఇంకా కొన్నిటిని మీకు నేను చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కానీ చెంచల కూరే విపరీతంగా ఉన్నది మా చేలో. ఎంత మొక్క కూర అండి, ఎంత బాగుందో చూసారా, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదంతా కూడా చెంచల కూరేనండి. దీంతో పాటుగా గునుగూర కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. చాలామందికి పల్లెటూరు వాళ్ళకి తెలుసు కానీ సిటీలో వాళ్ళకి తెలియదు కదా, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కొండపిండాకండి. ఇది మన కిడ్నీలలో రాళ్ళు కరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటిని కూడా కూరలాగా వండుకొని తింటారు. ఇది వచ్చేసి దీన్ని గుంట గలగర అంటారండి. ఇలా వైట్ పూలు ఉంటాయి. వీటిని కొబ్బరి నూనెలో వేడి చేసి వేరుతో సహా ఈ ఆకుని నూనెలో వేడి చేసి మరగబెట్టి తలకు రాసుకుంటే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఇవన్నీ కూడా మా పత్తి చేలో ఉన్నాయి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గునుగూరండి. దీన్ని కూడా కూరలు వండుకుంటారు, పప్పులో వేసుకుంటారు. జొన్న రొట్టెల మీదకైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మాకు ఆకుకూరలు బాగా ఎక్కువగా తింటాము. సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎప్పుడైనా ఇలా పల్లెటూరుకి వచ్చినప్పుడు చీరల్లోకి వెళ్తే ఇలా ఆకుకూరలు కోసుకొచ్చుకోండి, బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది. ఇంకొక ఆకుకూర చూసారా ఫ్రెండ్, దీన్ని కోడి జుట్టు కూర అంటారు. ఇది కూడా కూర వండుకొని రొట్టెల మీదకి వండుకొని తింటారు. ముందు దీన్ని ఉడకబెట్టి తర్వాత ఆ వాటర్ను పిండేసి తర్వాత కూర వండుకుంటారు. చాలా బాగుంటుంది, జిగురుగా ఉంటుంది కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మా చేలల్లో ఎక్కడ చూసినా కూడా మొత్తము ఈ చెంచల కూర అన్నట్టుగా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందండి. ఇలాంటి ఆకుకూరలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ చూసినా కానీ మొత్తం కెమికల్ వేసి పండించిన పంటలే దొరుకుతాయి. ఇలా న్యాచురల్గా దొరికే వాటిని మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి. చూడండి, ఎక్కడ చూసినా ఆకుకూరలే. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో అండి. చెంచల కూర అంటే నాకు చాలా ఇష్టం. అస్సలు ఆ కూరను చూస్తుంటే కోద్దామనిపిస్తుంది కానీ మా నాన్నగారేమో నిన్నే స్ప్రే చేసామమ్మ, వద్దు కొయ్యకండి అని చెప్పేసి అన్నారు. కనీసం ఒక 1 వీక్ అవ్వాలంట, 1 వీక్ తర్వాత కోసుకోవచ్చు అంట. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఈ పత్తి మొక్కల మధ్యలలో ఈ చెంచల కూర ఎంత చక్కగా ఉన్నదో చూడండి ఫ్రెండ్. అంతా మొక్క కూర, అయ్యో బాబా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నాకు తెలిసిన కొన్ని వీడియోలను మీ అందరికీ నేను సెండ్ చేస్తూ ఉంటాను. దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.